శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇంకా ఓ మాట చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో నిన్ను శ్రమ పెట్టే వారి విషయంలో దేవుడు నీ జీవితంలో న్యాయకర్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవుడు న్యాయం చేశాడా? దేవుడు న్యాయం చేశాడా? నీ జీవితంలో ఆ న్యాయాన్ని ఆపగలిగేటువంటి శక్తి మనుష్యుడు ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే న్యాయం చేయగలడు. ఆయన మాత్రమే న్యాయం చేయగలడు. కాబట్టి శ్రమలో సువార్తకు లోబడండి. సువార్తలో క్రీస్తు జననం, సువార్తలో క్రీస్తు జీవితం, సువార్తలో క్రీస్తు మరణం, సువార్తలో క్రీస్తు పునరుద్ధానం, సువార్తలో క్రీస్తు ఆగమనం. ఈ 5 ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 ఎక్కడ జరుగుతాయి తెలుసా? సంఘ క్రమంలో జరుగుతాయి.